శిరీష్ గారు, ఐ అప్రిషియేట్ డెఫినెట్గా. రైట్, వినూషారెడ్డి గారు, ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఆమె ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తోంది. లాయర్ గారు చెప్పిన మీదట లేకపోతే ఇక్కడ పోలీసులు చెప్పిన మీదట ఆమె వస్తోంది. ప్రొటెక్షన్ ఇస్తామంటే ఇప్పుడు శంషాబాద్లోకి వస్తుంది. శంషాబాద్ నుంచి ఏపీ పోలీసులు తీసుకెళ్తారు. ఎందుకు? ఆమెతో కంప్లైంట్ తీసుకొని ఈ కేసుని ప్రోబ్ చేయడానికి, రీఇన్వెస్టిగేట్ చేయడానికి. రైట్. ఒకవేళ ఆమె నిజంగానే ఎవరెవరు తనను టార్చర్ చేశారు, ఎవరెవరు దాన్ని టచ్ చేశారు, ఎవరెవరు ఇన్వెస్టిగేట్ చేశారు, ఏ టైంలో ఇన్వెస్టిగేట్ చేశారు, లేకపోతే కనీసం మెన్సెస్ సర్కిల్ స్టార్ట్ అయిన తర్వాత కనీసం ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఎలాగైతే వేధించారు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ మొత్తం ఎపిసోడ్ని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు మీరు? ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఫార్చునేట్లీ హోమ్ మినిస్టర్ మహిళ కాబట్టి ఉంటుందనే హోప్ ఉండొచ్చు, కానీ అంత అవకాశం ఉందా? వెంకటకృష్ణ గారు, అంటే నాది కొంచెం ఇక్కడ పవర్ కట్. పర్లేదు వినపడుతుంది, చెప్పండి. యా, మీరు ఇందాక అడిగారు కదా క్వశ్చన్, ఎందుకు మీరు ఇప్పుడు ప్రభుత్వం మారింది, మీకు నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంతకు ముందు 35,000కు పైగా మహిళలు మిస్ అయ్యారండి అని చెప్తే అప్పుడు గత ప్రభుత్వం అపోజిషన్ వాళ్ళని ఎట్లంటే అట్లా దుర్భాషలాడింది. కానీ మీరు లాస్ట్ టైం చూస్తే పవన్ కళ్యాణ్ గారికి వినతి ఇచ్చినప్పుడు 9 రోజుల్లో ఆ అమ్మాయి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వెనక్కి తీసుకొచ్చారు కదా. అదే విధంగా మీరు చూసారనుకోండి, మొన్నటికి మొన్న మన లోకేష్ గారికి మేము అబ్రాడ్ లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నాము అంటే దివ్యాంగులు వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళని మళ్ళా ఇంక్లూడ్ చేసి ఆ రిజర్వేషన్ కేటగిరీ తెప్పించి అదే అవుట్ సైడ్ వాళ్ళకి ఇస్తున్నారు కదా. దిస్ గవర్నమెంట్ ఈస్ ప్రోయాక్టివ్. మీరు ఎందుకు ముందే ఎవరు యాక్ట్ చేయరని అనుకుంటున్నారు? బట్ నాకు రావాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఎందుకని ఈ కేసులో ఫిబ్రవరి 1, 2 కేసు పెడితే 3, 4 కల్లా అమ్మాయిని అరెస్ట్ చేసి అంత అత్యుత్సాహం చూపించారు? మిగతావి చాలా ఇంపార్టెంట్ కేసులు ఉన్నా కూడా ఎందుకు అంత అత్యుత్సాహం చూపించలేదు? ఇది నిజంగా వాళ్ళు ప్రోబ్ చేశారా? ఆ అమ్మాయిని ఏ విధంగా ఇంట్రాగేట్ చేశారు? మీరు చెప్తున్న అలిగేషన్స్ అవన్నీ నిజమైతే సాయంకాలం 6 గంటల తర్వాత సమ్ కంట్రోల్ రూమ్స్ లో, గెస్ట్ హౌస్ లో, మెజిస్ట్రేట్ ముందు పెట్టకుండా వారాలు నిజంగా ఇన్వెస్టిగేట్ చేశారా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ విధంగా ఎవరిని ట్రీట్ చేయకూడదు, అందులో మహిళల్ని అస్సలు ట్రీట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎందుకని చెప్పి ఇది చేయాల్సి వచ్చింది ఇంత వేగంగా? ఎప్పుడెప్పుడు మీరు చూస్తే వాళ్ళు ఇచ్చిన అలిగేషన్స్ కూడా చూస్తే ఎప్పుడో 2013, 2015లోనంట చేసింది, 2018లో. అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమ్మాయి మీద కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మధ్యలో? అంటే ఇన్ని సంవత్సరాలు గుర్తు రాలేదా? 2013, 2015, 2023 అంటే 10 ఏళ్ళు ఆ కంప్లైంటెంట్ ఎవరైతే అమ్మాయి మీద కంప్లైంట్ చేశాడో ఇన్ని రోజులు ఎందుకు నిద్రపోయారు? సో ఈ క్వశ్చన్స్ కన్నింటికి ఖచ్చితంగా మనం ఆన్సర్ తెలుసుకొని తీరాలి. రైట్. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే శ్రీనివాసరావు గారు అండ్ సుబ్బారావు గారు, వినూషారెడ్డి గారు అండ్ ఇస్తుంటే మామూలుగా అత్యాచారం అనే పదం ఒక మహిళ గురించో లేకపోతే మహిళకు సంబంధించిన వ్యవహారంగానో పదాలు